ఒకటి ఏమవుతుంది, ఎప్పుడైతే బుయ్యి అని ఆకాశంలో ప్రభు ఆ యొక్క కడబుర ఆ బోర ఊదిన వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ వెళ్ళిపోతాడు. దేవుని మహిమ కలుగును గాక. ప్రియ సంగమా, ప్రియ దేవుని పిల్లలారా, దేవుని బోర వలన ఫలితాలు ఈ యొక్క ఉదయకాలం మనం నేర్చుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎప్పుడైతే ఆయన బోర ఊదుతాడో ఆ బోర ఊదిన వెంటనే మొదటిది పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. రెండవది పరిశుద్ధాత్ముడు సంఘాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు అన్నాం. మూడవది కృపాయుగమిక ముగించబడుతుంది. నాలుగవది ప్రపంచములో చెదరిపోయిన ఇశ్రాయేలులందరూ సమకూర్చబడతారు. 5వ పాయింట్ స్వార్థ తలుపులన్నీ మూయబడతాయి. 6వది అంత్యక్రీస్తు ప్రత్యక్షమవుతాడు. 7వది విడిచిపెట్టనబడి వారికి 7 ఏండ్లు శ్రమలు అన్నాం. 8వది 2 సాక్షులు భూమి మీదకి వస్తారు. 9వది ఆ యొక్క ఎత్తబడిన సంఘం క్రీస్తు న్యాయపదుటి ఎదుట బహుమతులు ప్రధానం. 10వది క్రీస్తు సంఘాన్ని సదాకాలం తనతో కూడా ఉండటానికి నిబంధన చేసుకుంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘము మరి ఎత్తబడ అంటే ఆయన బోర ఊదినప్పుడు కలిగే ఫలితాలు 10 నేర్చుకున్నాం. యేసయ్య రాబోతున్నాడు, సిద్ధపడే సంఘంగాను ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో సాతానుడు ఎవరిని ఏర్పరచబడిన వారిని కూడా మోసం చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం దయచేసి ఆ రాకడలు ఎత్తబడాలంటే ప్రభువుకు నమ్మకంగా ఉండాలి, ఆయన బిడ్డలుగా జీవించాలి. ఆ కడబోరు శబ్దం వినే బిడ్డలుగా నువ్వు ఉండాలి. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ. ఎప్పుడైతే ఆ ప్రభు బోర ఊదినప్పుడు ఆ శబ్దం వినాలంటే ఆ కడబూర ఆయన ఊదిన సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోబోతుంది. ఇదిగో దయచేసి వాక్యం విన్న బిడ్డలారా, నీ జీవితంలో ఒక తీర్మానం చేసుకో. ఇంకా రక్షణ లేకపోతే, మార్పు లేకపోతే, బాప్తిస్తం లేకపోతే సిద్ధపడండి. ఆయన రాకడికి సిద్ధపడండి. దైవాశీర్వాదాలు పొందండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు అందరినీ దీవించునుగాక.